రెండో విడత కులగణన సర్వేలో ఎన్యూమరేటర్లకు సహకరించి వివరాలు ఇవ్వాలని ప్రజలను కోరారు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. సర్వేపై అవగాహన పెంచేందుకు బీసీ వెల్ఫేర్ అధికారులు, మున్సిపల్ ఆఫీసర్స్ పర్యటించారన్నారు. రేపు బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో ఉదయం 6:30 నుంచి 10 గంటల వరకు వాకర్స్తో కలిసి అవగాహన కల్పిస్తామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని వార్డులను రేపు తెరిచి ఉంచి ప్రజలకు నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని బల్దియా కమిషనర్ను కోరామని తెలిపారు నిరంజన్. ఏ సర్వే జరిగినా ఎక్కడ జరిగినా ఈవెన్ సెన్సస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సస్ చేసిన ఏది కూడా 100% జనరల్గా ఉండదు. కానీ మన వంతు ప్రయత్నంగా మనం మ్యాక్సిమం చేసే ప్రయత్నం చేయాలి. ప్రజలు అందరూ కూడా తమ బాధ్యతగా భావించి వాళ్ళనేది ఎన్రోల్మెంట్ చేసుకోవాలనేసి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కుల సంఘాలు వారు కూడా మా సంఖ్య తక్కువ ఉంది, సరిగ్గా జరగలేదు అనే మాట మాట్లాడటం కాకుండా మీ వంతు బాధ్యతగా మీరు కూడా మీ కుల సంఘాల వారిని, లోకల్లో ఉన్న వారిని వారికి అనేది మీరు ఎంకరేజ్ చేసి మీరు కూడా ప్రచారం చేసి ఈ మిగిలిన 5-6 రోజుల్లో వాళ్ళు కూడా ఎన్రోల్మెంట్ అయ్యే విధంగా మీ వంతు ప్రయత్నం చేయండి. మన వంతు ప్రయత్నం మనం చేయకుండా మనం సరిగ్గా జరగలేదు అనే మాట మాట్లాడటానికి ఆ అర్హత అనేది మనకు ఉండదనే మాట గమనిస్తే బాగుంటుందన్నమాట మనం చేస్తూ, ఇప్పుడే ముఖ్యమంత్రి గారు టీవీలో మాట్లాడుతున్న చూస్తే 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇదంతా చేయటం జరిగిందనే మాట చెప్పటం జరిగింది. ఇంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత దాన్ని నిరుపయోగపరిచే ప్రయత్నం అనేది బాగుండదు. అందరూ తమ బాధ్యత వారు వహించాలి, ప్రజలు కూడా సహకరించాలి. ఇప్పుడు కొందరు ఇంట్లోకి రానియలేదు, వివరాలు ఇవ్వలేదు అనే మాట అనేది చెప్పడం జరిగింది. మేము వెళ్ళిన దగ్గర ఏదో 1-2 దగ్గర మాత్రము ఆ విధంగా సందర్భాలు ఎందుకు ఇవ్వాలి అనే మాట అడగటం జరిగింది. కానీ మెజారిటీ అనేది మేము అన్ని వివరాలు ఇచ్చినామని చెప్పిండ్రు. మరి కొందరు మా దగ్గరికి రాలేదు, వస్తే మేము ఇస్తామనే మాట చెప్పిండ్రు. ఇప్పుడు మొత్తం సుమారు 300 పైచిలకు కుటుంబాలు ఏవైతే సర్వే కాలేదో ఆ 300 కుటుంబాల తాలూకు అనేది వివరాలను ఈరోజు జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి మొత్తం లిస్టు